మాకు 23 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ రాలి ప్రోగ్రాలు కూడా ఎలా ఉంటాయని తెలుస్తుంది మన గ్రూపులు. కోటిసార్లు కాశీ అంటే ఎంత పుణ్యమో జ్ఞానులకు భోజనం పెట్టుకోవడం అంత పుణ్యం. అర్థమవుతుంది. ఒకసారి కట్టుకోండి. మనము ఎక్కడెక్కడో భోజనాలు పెడతాం. పిల్లల పుట్టినరోజులు, గృహప్రవేశం, పెళ్ళిళ్ళ రోజులు మనం ఏవో చేసి చేస్తే అందులో ఉప్పు లేదు, పప్పు లేదు, అది పోలేదు, ఇది పేర్లు పెట్టేసి వెళ్ళిపోతాం. కానీ చదువు చదవనేలా సన్యాసి కానేలా సన్మతులు పెడిసిక్కి నేల సావు పుట్టుకు లేని చదివేలా చదవరు విశ్వతాభిరామ నిర్వేమ. ఎందుకంటే ఇక్కడ ఆత్మకు సంబంధించిన పనులు ఆత్మ ఎదుగుదల కోసం జరుగుతున్నాయి. పరమాత్మ కోసం తెలుసుకునే మార్గం కూడా భోజనాలు పెట్టడం అంటే మాటలు కాదండి. ఆసామాసా వ్యవహారం కాదు. ఇక్కడ భోజనాలు పెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో పుణ్యాత్ముడై ఉండాలి. నెల నెల భోజనాలు పెడతారంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందని తలో చెయ్యాలి, వేసుకుంటే వేసుకోండి. లేదా నెలకొచ్చి మనకు సత్యత్వం కింద 100 కట్టుకోవచ్చు. లేదా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, గృహప్రవేశాలు కానీ అలాంటి కార్యక్రమంలో ఇవాళ మేము భోజనాలు ఇక్కడ పెడతామని మీరు పెట్టి ఇక్కడ కార్యక్రమం నడిపితే రేపొద్దున ఇవాళ పెట్టేవాళ్ళు రేపొద్దున ఇంకో నెలకు లేనప్పుడు పెట్టుకుంటారు. అర్థమవుతుందండి. మీ మంచి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుని జానులు భోజనాలు పెట్టుకున్న మాటలు కాదు. ఒకసారి పెట్టుకోదాని ఉంటుంది. అవునండి. ఒకసారి త్వరట అన్నవరం గారికి జానులు భోజనాలు పెట్టుకున్నారో ఎన్ని జన్మలు పుట్టుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో గట్టిగా ధన్యవాదాలు. అలాగే మనకి ఇక్కడ ధ్యాన క్లాసులు పెట్టుకుంటాకే ఈ సత్తరు ధ్యాన ప్రోగ్రాం పెట్టుకుంటాకే ధ్యాన యజ్ఞాలు పెట్టుకుంటాకే ఈ సత్తరు ఇచ్చిన మాస్టర్లు గట్టిగా ధన్యవాదాలు. అలాగే నెల నెల ప్రతి నెల ధ్యాన క్లాస్ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచి ఇవన్నీ చూసుకోవాలి. ఒక్క 2 రోజుల ముందు నుంచి నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు. 2 రోజుల ముందు నుంచి కార్యక్రమాలు చేసుకుని కూరగాయలు తెచ్చుకోవాలి, ఇవి చేసుకోవాలి, అవి చూసుకోవాలి, మాస్టర్లు చెప్పాలి, విచారణ చేయాలి. కాబట్టి అలా వెనకాల ఉండి కనపడకుండా నడిపించే మాస్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు గట్టిగా తెలుద్దాం. కానీ టయ్యానికి వచ్చి వెళ్ళిపోవడం కాకుండా మనంతో ఏం చేయాలి, ఏదైనా సేవ చేద్దాం అనుకుని చేసేవారు ఉంటే కనుక నెక్స్ట్ నుంచి పెందరకాడ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు కూడా మీరు కూడా పాల్గొంచుకుంటూ ఒక మాస్టర్ పెరుగుమండి మాస్టర్లు అంటే ధ్యానమే కాదు అన్ని రకాలుగా సేవ చేయడం. ఓకే అండి. తప్పనిసరిగా అందరం కూడా సేవ చేసి మన భగవంతుడు మన గురువుగారైన గురువుగారు అంటే ఈ నెల కార్యక్రమం మారడానికి కారణం 24వ తారీఖున ప్రతి నెల జరుగుతుందంట కదా, మీకు తెలుసు. అదే కంటిన్యూ అవుతుంది. ఈ నెల 24న సార్ పుట్టినరోజులు ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా, అందుకని 22ని మార్చారు. కాబట్టి అలా మార్చారు. సార్ అలాగ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు యథాప్రకారంగా కంటిన్యూ అయిపోతుంది. మీరు గతంలో వచ్చినట్టే రావాలి 24కి. ఓకే అండి. తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా చేద్దాం. జై జాన జగత్, జై సాకార జగత్, జై పిరమిడ్ జగత్, జై పత్రిజీ హో, జై హో. ఓకే అండి. ధన్యవాదాలు. మన గురువు గారైన పత్రిక గారు ధన్యవాదాలు చెప్పుకున్నామండి. అలాగే మనకి అద్భుతమైన జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన మాస్టర్ కూడా గట్టిగా ధన్యవాదాలు చెప్పుకున్నాము. సార్ క్లాస్ ఎలా ఉంది గట్టిగా ఈసారి నేను అనుకుంటాను క్లాస్ పెట్టాలి అనుకుంటానే ఉన్నాను. ఈరోజు మనకి ఈ ఏళ్ళ క్లాసులను చాలా అనుభవం చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే సార్కి మన అంకంపాలలో కూడా త్వరగా పెట్టించుకున్న క్లాసింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఈ భగవద్గీత సారాంశంతో వివరంగా చెప్పడం గురించి నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే మన అంకంపాలెం గ్రామంలో ప్రతి నెల కూడా 10వ తారీఖు క్లాస్ పెడుతున్నామండి. ఈ నెల మా మనవరాలతో పుట్టినరోజు అండి. కృష్ణాష్టమి రోజుని 16వ తారీఖు 10వ తారీఖుని జరగవలసిన క్లాసు 16వ తారీఖు మారుతున్నామండి. పుట్టినరోజు కార్యక్రమానికి అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నామండి. మెసేజ్ కూడా పెడతాం. అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఇంత అద్భుతంగా అంతేకాకుండా మనకి ఈ క్లాస్కి పాన్సర్లో కొంతమంది పోసుకోవడానికి పాన్సర్లు ఇచ్చారండి. వాళ్ళకు కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి నెల కూడా కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం లేట్ అయిన ఇబ్బంది కాదు. లోకల్లో ఉన్న వాళ్ళు
మన సార్ చెప్పే క్లాస్ని ఎక్కువ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని త్వరగా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఎర్లీగా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం ఎవరికి ఏ విధంగా సేవ చేయగలిగితే కుర్చీలు కానీ ఏం చేయాలనుకున్న వాళ్ళు చేస్తే ఇంకా అద్భుతంగా జరిపించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ. సార్ చెప్పినట్టు వాళ్ళ పాప బర్త్డేకి అందరూ కూడా అద్భుతంగా హ్యాపీ బర్త్డే మనవరాలకి అద్భుతంగా ధన్యవాదాలు తెలుద్దాం. ఓకే అండి. అలాగే నేను ముందు సినిమా అనేది డాన్స్లో టైం వచ్చాడు, అలాగా ముందు మాస్టర్గా చెప్పింది సాయంత్రం దాకా అందరూ కూడా ఉండాలి. ఓకే అండి. అలాగే ఇప్పుడు మనం భోజనాలు చేసేసాక ఒక మీరు చూడండి, క్రమశిక్షణ అనేది ఉండాలి. ఆరాధన చేసేవాళ్ళు నెలకే వారానికి 3 సార్లు చెప్పి నెలకే 12 రోజులు కేటిస్తున్నారు. నెలకు ఒకసారి వచ్చి ధ్యానం మనం కేటించాలి. జ్ఞానం ఉంటేనే బెటర్ చెప్పేవాడికి నేను ఎక్కడి నుంచి వచ్చాను. అలాగే మా ఊళ్ళో అలాగే సరే ఇప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకంటే మీకు తెలియాలి. ఇంకా ఎంతకంటే అందరూ తెలిసినోడే మళ్ళీ గ్యాప్ చేసుకోవాలి. భోజనాలు ఇప్పుడు ఒకేదనే కంటే ఆత్మకు సంబంధించి ఆహ్వానిత తింటే ఆ పరమాత్మ అన్నం పరబ్రహ్మస్వరూపాన్ని ఎందుకన్నా అనుకుంటారు. అన్నం పరబ్రహ్మస్వరూపం, పరమాత్మ లేదు. ఆ ఆహారం తిన్నానన్నట్టు తినాలి. ప్రతి కూరలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఆ రుచి ఉంటుంది. అన్నాన్ని అలా ఆహ్వానంగా తినాలి. ఓకే అండి. ఓకే, భోజనాలు అయ్యా మళ్ళీ మన అనుభవంతో నేను ఇంకా భగవద్గీత మొదలైంటుంది. భగవద్గీత సాహిత్యం ఇంకా ఉంటుంది. భగవద్గీత భోజనాలు అయిన తర్వాత భగవద్గీత చెప్తున్నాను. ఓకే, ఒకసారి గట్టిగా నేను ఇదేంటి